నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు సొరకాయ కూర అండి. సొరకాయ అంటే స్పెషల్ అండి. సొరకాయలో మామూలుగా మనము పచ్చనిపప్పు వేసి చేస్తాము, లేదా ఒట్టిదే కూడా చేసుకుంటాము. ఇది కందిపప్పు వేసి చేశానండి. ఒక్క సొరకాయ తీసుకున్నాను, బాగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అది కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇది కొంచెము బాగా మెత్తబడాలండి. టమాటా ముక్కలు కొంచెం వేగాక సొరకాయ మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో కట్ చేసుకోవచ్చు సొరకాయని. ఆల్రెడీ పప్పు నానబెట్టి ఉంచామండి. ఒక 1/2 అవరు నానబెడితే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది. అంటే దీనిలో తగినంత కారము, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుంటామండి. రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. అంతే, సొరకాయ పప్పు రెడీ. ఇది రైస్కి, చపాతీకి చాలా చాలా బాగుంటుందండి. చపాతీకి అయితే రోటీ, పరోటా ఇలాంటివి చేసుకుని దీనికి తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంది, మీరు ట్రై చేయండి. కొత్తిమీర గార్నిష్ చేసి సరిపోతుంది.